హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో అయితే నేను కొన్ని ప్లాంట్స్ని అయితే చూపించాలనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్లాంట్ చూపిస్తున్నది. ఇదేమో గోరుచిక్కుళ్ళు, చాలామంది కర్రీ చేసుకొని తింటారు కదా, ఆ ప్లాంట్ ఇది. చాలా హార్వెస్ట్ అయితే వచ్చాయి. ఇదైతే లాస్ట్ హార్వెస్ట్ అనుకుంటాను. ప్లాంట్ చూడండి, బరువు ఎక్కువ అలా కిందకలా వెళ్ళిపోతుంది. సైజ్ కూడా పర్లేదు, మీడియం సైజ్ వచ్చాయి. సెకండ్ ప్లాంట్ ఏమో ఈ చిక్కుళ్ళు కూడా వాడంతా అవే అయితే వస్తాయి. సో చూసారు కదా, ఇక్కడ కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి అండ్ ఇవి కూడా కొన్ని చిక్కుళ్ళు. అండ్ వీటి ఫ్లవర్స్ చూస్తారా, ఇది వైట్ కలర్స్ ఉన్నాయి కదా, వైట్ కలర్ ఫ్లవర్స్. ఇదే అయితే చిక్కుళ్ళు ఫ్లవర్స్ అనమాట. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసి ఇవి పెసల మొక్కలు. నేను నమ్మట్లేదు ఇవి పెసల మొక్కలు అంటే. సరే ప్రూఫ్ చూపిస్తాను. ఇందాక అక్కడ వచ్చిన పెసల మొక్కలో ఇదేమో చిన్న రకం. సో నేనైతే ఒకటి ఇప్పుడు తీస్తున్నాను. ఈ పాడ్ లోపల చూస్తే మనకి పెసల్ సీడ్స్ ఉంటాయి. చూసారు కదా, పెసల్ సీడ్స్. చూసారు కదా, పెసలు మనం పెసరట్టు వేసుకుంటాం, ఇంకా బూరెలు చేసుకుంటాం కదా, ఆ వీటితోనే. ఇవన్నీ ఇంతకు ముందులో వచ్చినవి, కొన్ని వచ్చాయి బట్ సాటిస్ఫైడ్. ఇది కూడా ఇందులోకి వేసేద్దాం. ఇవన్నీ అసలు డిఫరెన్షియేట్ చేయలేని విధంగా అయితే వస్తాయి, పందిర్లాగా. హ్యాపీ చిక్కుళ్ళు అయితే చూడడానికి. సో చూసారు, ఇందాక మీకు పెసల్వి అవి ఎండిపోయిన చూపించాను. ఇవి ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఒక 3 డేస్లో ఇవి కూడా ఎండిపోతాయి. దీని ఫ్లవర్స్ చూపిస్తాను. వచ్చిన పెసల్లో అయితే చెప్పాను కదా, వాటి ఫ్లవర్స్ ఇవి. చూసారా, ఎల్లో కలర్. ఇందాకలా చూసిన చిక్కుడుకాయకి వైట్ కలర్ వచ్చింది, ఇది ఎల్లో కలర్. ఇంకా ఇది ఏ ప్లాంటో గెస్ చేయండి. మా గార్డెన్లో అయితే కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటిని చుక్క మల్లె అంటారు. ఇలాగుండి దాని మీద ఇలా డాట్స్ లాగా ఉంటాయి, చుక్కల్లాగా. వైట్ కలర్ వచ్చి దాని మీద కొంచెం పింకిష్ డాట్స్ అయితే ఉంటాయి, డార్క్ పింక్ డాట్స్. ఇది ఒక రకమైన మందారం, చిన్న మొగ్గలు వస్తాయి కదా, ఆ మందారం ఇది. ఇదైతే కొన్ని పెద్ద మొక్కలు, పెద్దగా రెడ్ కలర్ వస్తాయి కదా, ఆ మొగ్గలు ఇవి. నెక్స్ట్ పెట్టింది ఒక ప్లాంట్, మీకు కనిపిస్తుందా? నేను మార్నింగ్ వచ్చినప్పుడు అనుకున్నాను బర్డ్స్ తిరుగుతున్నాయి అంటే ఏదో పెట్టుంటే ఏదో, ఇప్పుడు దాన్ని టచ్ చేస్తున్న పని అయిపోయేలాగుంది. అలాగుంది పరిస్థితి. చూసారు ఎగ్స్.